బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత రాత్రి గజ్వేల్ మండలం కొల్గూరులో అదుపులోకి జూబ్లీహిల్స్ పోలీసులు తీసుకున్నారు. ప్రశాంత్ తో పాటు అతడి సోదరుడు రాజును సైతం పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో దాదాపు 6 గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్ లో విచారించారు. ఈ నెల 17న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన ఘటనలో అతన్ని అరెస్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం విజేత ప్రశాంత్కు స్వాగతం పలికేందుకు వందలాది మంది అభిమానులు స్టూడియో వద్దకు చేరుకొని నడి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. అమర్దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ గ్రూపులుగా విడిపోయి ఈ దాడులకు పాల్పడ్డారు. ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంపై పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటుగా తీసుకొని కేసు నమోదు చేశారు. అదే నేను చెయ్యలే బరాబర్ నేను వస్తా అంటే ఊళ్ళో ఒక సర్పంచ్ ఉన్నాడు, ఆయనకు తెలియాలి, ఒక మాట మాట్లాడాలి. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మొత్తం 5గురిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే A4, A5లను అరెస్ట్ చేశారు. ఇక నిన్న రాత్రి గజ్వేల్ మండలం కొల్గూరులో ప్రశాంత్ను అతడి తమ్ముడు రాజును అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ మీద మొత్తం 9 కేసులు నమోదు చేశారు. నిన్న రాత్రి జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయవాది పల్లవి ప్రశాంత్తో పాటు సోదరుడు రాజుకి కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. అర్ధరాత్రి ప్రశాంత్ అతడి తమ్ముడిని చెంచల్గూడ జైలుకి తరలించారు. మరి ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు తన తమ్ముడిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. దీని గురించి ఉన్న పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే మన బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఏదైతే ఉన్నాడో గత వారం సండే ఏదైతే ఆదివారం రోజు ఫైనల్ ఎపిసోడ్ తర్వాత ఫైనల్ విన్నర్ అయిన తర్వాత ఏదైతే వాళ్ళ తమ్ముడు ర్యాలీ నిర్వహించారో, ఏదైతే మన అన్నపూర్ణ స్టూడియో నుంచి మన ర్యాలీగా తీసుకోవడానికి, ఎందుకంటే ఈ గతంలో చూసుకున్నా కూడా ఈ 100 ఎపిసోడ్స్ లో అంటే 107, 108 ఎపిసోడ్స్ లో కూడా అక్కడ కొద్దిగా ప్రతి సండే ఒక సండేగా నిర్వహించే ప్రోగ్రాము, ఆ తర్వాత మొదలయ్యేది నామినేషన్ తో మొదలయ్యే ప్రతి వారంలో నామినేషన్ లో ఇటు సీరియల్ ఆర్టిస్ట్ అమర్దీప్ కావచ్చు, మరియు ఇటు మన కిసాన్ బిడ్డ ఏదైతే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే ఉన్నాడో, వీళ్ళిద్దరి వద్ద కొన్ని వాగ్వాదాలు మాత్రం మనం ప్రతి వారం చూసుకున్నట్లు కనిపించింది. అయితే అదే అంశం పైన ఇటు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు అమర్ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళిద్దరు అప్పటికే దాదాపు సోషల్ మీడియాలో కూడా ఫైట్ చేశారు. కానీ ఫైనల్లో మాత్రం పల్లవి ప్రశాంత్ విన్ అయిన తర్వాత ఇటు అమర్దీప్ ఫ్యాన్స్ మరియు ఈ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇద్దరి మధ్య కొంత మాటల దుర్భాషలు ఆడుతూ కొన్ని రాళ్ల వర్షం అయితే కురిపించారో ఆ విషయం మనకు తెలిసిందే. మళ్ళీ దాంతో పాటు ఇటు ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించిన 6 ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా ధ్వంసం చేసేసి ఇతర ఏదైతే కంటెస్టెంట్ వెహికల్ల మీద, వాళ్ళ కార్ల మీద కూడా ఇటు పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేయడం కావచ్చు, దాంతో పాటు ఒక పోలీసు వాహనాన్ని కూడా మన పోలీసు వాహనం అద్దాలను కూడా ధ్వంసం చేయడం, ఇదంతా గమనించిన ఈ పోలీసులు ఏదైతే ఆర్టీసీ ఇటు దీని అంశం పైన కూడా మనకు ఆర్టీసీ ఎండీ కూడా సజ్జనార్ కూడా దీనిపైన మనకు ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్, ఫ్యాన్స్ అనే పేరుతో ఈ రాళ్ల దాడి చేయడం కావచ్చు, ఇది కరెక్ట్ కాదని చెప్పడం. ఆ తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడము. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ పైన దాదాపుగా 9 కేసులు నమోదయ్యాయి. A1 గా పల్లవి ప్రశాంత్, A2 గా పల్లవి ప్రశాంత్ సోదరుడు ఉన్నాడు, మరి A3, A4, A5 గా కూడా ఉన్నారు. అయితే నిన్న ఏదైతే గజ్వేల్ కొల్గూరు, చెప్పండి క్రాంతి, థ్యాంక్ యూ. సో ఇదే అంశం గురించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ని, వారి తమ్ముడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి.
ప్రతిభ బిగ్ బాస్ 7 విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ ని నిన్న రాత్రి వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళ ఊర్లో అరెస్ట్ చేసేసి పోలీసులు అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారని చెప్పింది తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ ని నిన్న రాత్రి గజ్వేల్ లో అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీసులు 6 గంటల పాటు జూబ్లీహిల్స్ పిఎస్ లోనే విచారించినట్టు కూడా తెలుస్తుంది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్టు చూపెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ రోజు విన్నర్ అయినటువంటి క్రమం లోపల విన్నర్ నుండి బయటికి తిరిగి వస్తున్న క్రమం లోపల ఒక ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ తీయొద్దని చెప్పేసి గిట్ట పోలీసులు వాదిస్తున్నప్పుడు కూడా వీరకుండా ప్రశాంత్ అభిమానులైనటువంటి ప్రశాంత్ అభిమానులు మరి ప్రశాంత్ యొక్క సొంత తమ్ముడు వాహనంలో ఇచ్చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు గాని ప్రైవేట్ ఆస్తులు గాని ధ్వంసం చేసిన కేసులో అయితే పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకుండా వాళ్ళు పోలీసులు కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న నైట్ అరెస్ట్ చేయడంతో పాటు అరెస్ట్ చేశారు కాబట్టి జడ్జి ఇంట్లో డైరెక్ట్ గా పల్లవి ప్రశాంత్ ను ప్రవేశపెట్టారు. అతని సోదరుని కూడా జడ్జి ఇంటికే తీసుకుని వెళ్లారు. తీసుకుని వెళ్లిన క్రమం లోపల జడ్జి అయితే అక్కడ ఉన్నటువంటి ఆధారాలతో పోలీసులను పరిశీలించిన పిమ్మట 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ కు తరలించినట్టు తెలుస్తుంది. నిన్న చెంచల్గూడ జైలుకు పల్లవి ప్రశాంత్ ని తరలించారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ ను కూడా అయితే నాంపల్లి కోర్టు అయితే విధించిందని చెప్పాలి. సో A4, A5 గా గుర్తించి ప్రశాంత్ ఇంకా అతని తమ్ముడిని అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది? మొత్తం ఈ కేసులో 9 మంది పైన కేసులు నమోదయ్యాయి. 9 కేసులలో 9 మంది పైన కేసులు నమోదయ్యాయి. మరికొంతమంది పరారీలో ఉన్నారు. వాళ్ళను కూడా A1, A2, A3 ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అయితే వాళ్ళ కోసం దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. అయితే వారి కోసం కూడా మరికొన్ని గంటల్లో వాళ్ళని కూడా పట్టుకుంటామని పోలీసులు అయితే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళని దాంట్లో ఆస్తులు ధ్వంసం చేసిన కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏవైతే సీసీ ఫుటేజ్ ఉంటుందో సీసీ ఫుటేజ్ ఆధారంగా సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా గుర్తించే పనులు అయితే పోలీసులు ఉన్నారు. మరికొద్ది గంటల లోపలే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చే క్రమం లోపల పోలీసులు అయితే ఉన్నారు. సో మొత్తం 9 కేసులు 9 మంది మీద పెట్టారు అని చెప్తున్నారు. కానీ కేవలం ప్రశాంత్ మీద మాత్రమే 9 కేసులు కూడా పెట్టడం జరిగింది అని అన్నారు. అసలు ఆ 9 కేసులు దేనికి సంబంధించి పెట్టారు? అయితే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం ఎవరు కూడా ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేయదు. ప్రభుత్వ ఆస్తులు ప్రజలందరివి కాబట్టి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కేసు లోపల ఆయన ఒక కేసులో సెక్షన్ లో పెట్టారు. అయితే అదే విధంగా ప్రైవేట్ వ్యక్తులు అక్కడి నుంచి వెళ్తున్న క్రమం లోపల నైట్ విన్నర్ అయ్యి వచ్చిన తర్వాత ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ నిర్వహిస్తే ఇద్దరు అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన క్రమం లోపల ప్రైవేటు వాహనాలకి ఆటంకం కలిగించారు, ట్రాఫిక్ ఆటంకం కలిగించారు, పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. అయితే ర్యాలీ తీయొద్దని పోలీసులు చెప్పిన పోలీసుల మాటను బేఖాతరు చేశారు. కాబట్టి పలు కేసుల కింద అయితే పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. ఇవన్నిటిపైన కూడా కేసులు నమోదు చేశారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. శాంత్ విజేతగా ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా మనకి ఆ రోడ్ నెంబర్ 5లో చాలా పెద్ద ఎత్తున మాబ్ జమ అయిన తర్వాత అతన్ని మనము వేరే గేట్ ద్వారా ఈ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అతనికి చెప్పి యాజమాన్యం వాళ్ళు సంస్థ వాళ్ళు బయట పంపించడం జరిగింది. అతను చెప్పినా మళ్ళీ వినకుండా మళ్ళీ ఆ రోడ్ నెంబర్ 5కి రాత్రి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అప్పుడు పోలీసులు మేము ప్రత్యేకంగా అతనికి చెప్పడం జరిగింది. అతని వెహికల్లో అట్లా వెళ్ళొద్దని చెప్పినాం. ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉందని గట్టిగా చెప్పడం జరిగింది. కానీ అతను వినకుండా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళందరితోటి అతని ప్రొఫెషనల్ లెక్క తీయడం జరిగింది రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్లో. అప్పుడు అతనితో పుట్టిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే ఒక 2 పోలీస్ వెహికల్స్ డ్యామేజ్ చేయడం జరిగింది, బందోబస్తుకు వచ్చిన వెహికల్స్. ఆ సందర్భంగా మేము క్రైమ్ నెంబర్ 780/2023 అండర్ సెక్షన్ 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 IPC సెక్షన్ 3 ఆఫ్ PDP యాక్ట్ 119/177 ఆఫ్ MB యాక్ట్ ఆఫ్ కేసు జూబ్లీహిల్స్లో కేసు సోమోటలో కేసు నమోదు చేయడం జరిగింది. చేసి ఆ క్రైమ్లో మనం
తేదీ 19వ తారీఖు రోజు ఒక అందులో ఉన్నటువంటి నేరస్తులైనటువంటి సాయి కిరణ్, అదేవిధంగా అంకిరావుపల్లి రాజు, అంటే ఈ వెహికల్స్ వాహనాలు ఉన్నటువంటి డ్రైవర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పల్లవి ప్రశాంత్, అదేవిధంగా అతని బ్రదర్ మహావీరంని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు వారికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది.